జూలై 5 ఆషాఢ అమావాస్య. ఈ తప్పులు చేస్తే జీవితాంతం కష్టాలే. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆషాఢ అమావాస్య నాడు ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆషాఢ అమావాస్య తిథి శుక్రవారం జూలై 5 ఉదయం 4:57 వస్తుంది. మరుసటి రోజు అంటే జూలై 6 శనివారం తెల్లవారుజామున 4:26 అమావాస్య ఉంటుంది. జూలై 5న ఉదయం తిథి ప్రకారం అమావాస్య జరుపుకుంటారు. ఒక్కో అమావాస్యకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. జూలైలో వచ్చే ఆషాఢ అమావాస్యను అల్హారిణి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున రైతులు వ్యవసాయం పనిముట్లను పూజిస్తారు. అమావాస్య రోజున నీటిలో రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్ముతారు. అమావాస్య రోజు ఉదయాన్నే లేచి పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది. లేదా ఇంట్లోని నీళ్ళల్లో గంగాజలాన్ని కొంచెం కలుపుకొని స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి. తర్వాత మీ పూజా మందిరంలో దీపం వెలిగించాలి. మీరు ఉపవాసం ఉండగలిగితే ఈరోజు ఉపవాసం కూడా ఉండండి. ఇంటికి ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది. అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది. కనుక తలస్నానం చేయడం మంచిది. తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదు అని గుర్తుంచుకోండి. అలాగే ఇండ్లు వాకిల్ని శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ఉంచాలంట. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితులలో వేయకూడదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారంట. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి. అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనో అబద్ధం చెప్పకూడదు. ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెప్తే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది. అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టును నాటితే చాలా మంచిది. ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు. అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వలన మన పూర్వీకులు ఆశీర్వాదాన్ని పొందవచ్చు. వారి ఆశీస్సులతో మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకుల మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహం పొందవచ్చు. ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది. అమావాస్య రోజున వివాహము, గృహప్రవేశము, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషిద్ధం. అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. అమావాస్య తిథి నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు. అలాగే ఎట్టి పరిస్థితులలోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులను ధరించరాదు. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు. కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.